అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా వల్ల కావట్లేదు ఈ నౌకరు చేయడం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మిస్ అయింది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలోనే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం బద్దనపల్లిలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ప్రియాంక గత కొన్ని రోజుల క్రితమే వాళ్ళ నాన్నకి ఉత్తరం రాసింది. కొంతమంది నాయకులు తనను ఒత్తిడికి గురి చేస్తున్నారు, రూల్ ప్రకారం కాని పనులను చేయాలని ఒత్తిడి చేయడంతో నాతో కావట్లేదు అని చెప్పి వాట్సాప్లో తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ నాన్నకి ఉత్తరం రాసి మిస్ అయింది. దీంతో కలకలం చెందినటువంటి పేరెంట్స్ ఒక్కసారిగా సిరిసిల్ల డిఎస్పీని ఆశ్రయించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఎక్కడ ఉంది, ఏమైపోయింది అని చెప్పేసి వెతికారు. దీంతో లొకేషన్ ట్రేస్ అవుట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ తిరుపతి ప్రాంతంలో ఉన్నట్టుగా గుర్తింపుకు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన తన కూతురి జాడ కోసం వెతికారు. పోలీసులు సైతం రంగంలోకి దిగి ఆమె ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు, ఆ నాయకులు ఎవరు అనేటువంటి విచారణ చేస్తున్నటువంటి క్రమం అయితే మనం గమనించవచ్చు. దీనిలో భాగంగా ఒక్కసారిగా ఉద్యోగుల మీద రాజకీయ నాయకులు ఒత్తిడి ఎందుకు చేస్తున్నారు, కాని పని కావాలని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు అనేటువంటి కోణంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిలో ఏది నిజము, ఎంతవరకు కరెక్టు అనేటువంటి దానిలో అంతా చర్చనీయాంశంగా మారినటువంటి అంశాన్ని మనం ఒక్కసారిగా గుర్తించుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.